మీరేంటి ఇంత టెన్షన్గా ఉన్నారు? టెన్షన్ కాదు పండు, ఎగ్జైట్మెంట్. ఇంతవరకు ఎవరికి దొరకని హంతకుణ్ణి నేనిప్పుడు పట్టుకోబోతున్నాను. మీరు ష్యూర్గా పట్టుకుంటారని నాకు తెలుసు మేడం. కానీ అంత తెలివైన వాడు ఇంత ఈజీగా ఎలా దొరికిపోతాడు? అది వాడి నిర్లక్ష్యం పండు. తన్నెవరూ పట్టుకోలేరని చెప్పి అహంకారం. ఇప్పుడు ఖచ్చితంగా దాని ఫలితం అనుభవించి తీరతాడు. డ్రైవర్, త్వరగా పోనీ. రోజీ గారు, వాడింత తెలివిగా సాక్ష్యాలను తారుమారు చేస్తాడనుకోలేదు. అవునండి, మొదట అవన్నీ చూసినప్పుడు వాడిక తప్పించుకునే అవకాశమే లేదనుకున్నాం. కానీ చివరికన్నీ వాడికి అనుకూలంగా మార్చేసుకున్నాడు. నాకు మొదటి నుంచి వీడి మీద అనుమానంగానే ఉందండి. క్రిమినల్స్ లో ఇంత అద్భుతంగా తప్పించుకునే తెలివితేటలున్న వాళ్ళు రేర్గా ఉంటారు. ఇలాంటి వాళ్లని వదలటం చాలా ప్రమాదకరమండి. అవునండి, తర్వాత వీళ్ళు విసిరే సవాళ్లను ఎదుర్కోవడానికి మేము రకరకాల పాటలు పడాల్సి వస్తుంది. పదండి. రండి. అపర్ణ, అరవింద్, అరవింద్. కూల్ అపర్ణ, కూల్. కంట్రోల్ యువర్ సెల్ఫ్. అపర్ణ, ఎందుకొచ్చావు? సారీ అరవింద్, ఇదంతా నా వల్లే. రియల్లీ సారీ. ఊరుకో అపర్ణ. సారీ. అపర్ణ, అమ్మా, నన్ను అరవింద్ని విడదీయడానికి ఇంత దారుణంగా ఆలోచిస్తావనుకోలేదు. నిన్ను రక్షించుకోవాలనే నా తాపత్రయం. వాడు దుర్మార్గుడు అపర్ణ. కానీ ఎంక్వైరీలో ఒక్క ప్రూఫ్ కూడా నిలబడలేదుగా. అరవింద్ నిర్దోషిగా బయటకు వచ్చేశాడు. ఇప్పటికి బయటపడచ్చు అపర్ణ, కానీ దుర్మార్గం ఎంతో కాలం దాగదు. ఏదో ఒకరోజు బయటపడుతుంది. అమ్మా, నువ్వు అరవింద్ని చెడ్డవన్నీ చేయాలనుకుంటే నేను ఊరుకోను. ఏ అపర్ణ, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా? అమ్మ నీ సేఫ్టీ కోసం చూస్తుంటే నువ్వు తననే అవమానిస్తావా? నేను అమ్మని అవమానించడం లేదు మహా. అరవింద్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్తున్నాను. ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు? వాడి వల్ల అందరం ఇబ్బంది పడుతున్నాం. ఎందరినో చంపి వాళ్ళ కుటుంబాల ఉసురు పోసుకున్న సైకో ఈ అరవింద్. ఏ మహా, అరవింద్ని ఒక్క మాట అన్నా సహించేది లేదు. ఏం చేస్తావే? ఏం చేస్తానా? మహా, ఆగు. తనేదో బాధలు అలా మాట్లాడుతుంది, నువ్వు ఆవేశపడితే ఎలా? అవునమ్మా, బాధల్లోనే ఉన్నాను. ఒకప్పుడు బాధ కలిగితే నీ ఒళ్ళో తల పెట్టుకుని ఏడ్చేదాన్ని. కానీ ఇప్పుడు ఆ కష్టం నీ వల్లే కలుగుతుంటే ఎవరితో చెప్పుకోను? అపర్ణ, నిన్ను కష్టం కలిగించే పని చేస్తానా? చెప్పమ్మా, చెప్పు. అమ్మా. సార్, అసలు హంతకుడెవరో తెలిసిపోయింది.
దగ్గర అన్ని సాక్ష్యాలున్నాయి. ఎవరతను? ఇతనేనా? ఇతను కాదు సార్. అసలు హంతకుడు వేరే ఉన్నాడు. మా అందరితో కలిసి తిరుగుతూ మాలో ఒకడిగా ఉంటూ ఇన్ని ఘోరాలు చేసిన వ్యక్తి మరెవరో కాదు. పండు, ఆనంద్, అక్క, నువ్వు దూరంగా ఉండు. దామిని, వాట్ ఇస్ దిస్? ఆంటీ, నేను పక్కా ఆధారాలతోనే ఇతన్ని అరెస్ట్ చేశాను. మీరు దయచేసి అడ్డు రాకండి. ఆనంద్, కమ్, పదండి. చెప్పు దామిని, అతనే హంతకుడని నువ్వెలా చెప్తున్నావు? సార్, అతని పేరు ఆనంద్, రోజీ గారి అల్లుడు. ఈ మహాలక్ష్మికి హస్బెండ్. ఈ హత్యలు జరిగిన చోటికి అతను పదే పదే వెళ్తున్నాడు సార్. అక్కడ శవం కాల్చిన బూడిద అతని బూట్స్కి అంటుకునుంది.
ఇదిగోండి సార్ షూస్. ఒక బూటు ముద్రతో అతన్ని హంతకుడు అనేస్తావా? అతని షూస్ ఎవరైనా వేసుకొని వెళ్ళుండొచ్చు కదా. ఎగ్జిబిటివ్ సార్. అతని సెల్ ఫోను ఆ స్పాట్లో మాకు దొరికింది. ఓకే, ఇంకా ఏమైనా ఉన్నాయా? అన్నిటికన్నా స్ట్రాంగ్ ఎవిడెన్స్ నా దగ్గరుంది సార్. అతను గొయ్యి తవ్వుతుండగా నేనే స్వయంగా వీడియో తీశాను. అతని ఎందుకు గొయ్యి తవ్వాడో మాకు తెలియక అతన్ని స్పాట్లో మేము అరెస్ట్ చేయలేదు. తర్వాత వెళ్ళి చూసినప్పుడు అక్కడ 3 శవాలు కనిపించాయి. నో దామిని, ఇదంతా అరవిందే చేశాడు. ఆనంద్ చేసినట్టు క్రియేట్ చేశాడు. సారీ అన్నయ్య. దొరికిన సాక్ష్యాలను బట్టి ఇది ఖచ్చితంగా ఆనంద్ చేసిన పనే. అవునులోకి, అరవింద్ చేసినట్టు ఏ సాక్ష్యం నిలబడలేదు. కానీ ఆనంద్ ఇదంతా చేసినట్టు సాక్ష్యాలు క్లియర్గా ఉన్నాయి. సార్, ఈ దామిని ఎప్పుడు తప్పుడు సాక్ష్యాలే చూపిస్తుంది. ఇదివరకు కూడా అపర్ణ చేసిందని గొడవ కూడా చేసింది. ఆ తర్వాత మా అమ్మ చేసిందని కేసులు కూడా పెట్టింది. ఇప్పుడు నా భర్తని అరెస్ట్ చేసింది. కానీ ఈ సాక్ష్యాలన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయమ్మా. ఆనందే హంతకుడు అంటానికి ఏ సందేహమూ లేదు. సార్, ఇంతకు ముందు కూడా అపర్ణ మీద నేరం ఆరోపిస్తూ ఇలాంటి వీడియోల్ని 3 చూపించారు. కోర్టు వాటిని కొట్టిపారేసింది. ఇవి కూడా అలాంటి సాక్ష్యాలే అయ్యుండొచ్చు కదా.
ఆ విషయం కోర్టు తేల్చాలి రోజీ గారు. అంతవరకు ఆనందే హంతకుడు. సార్, అసలు హంతకుడు అరవిందేనని మీకు కూడా తెలుసు. వాడు మొదట ఈ కేసులో అప్పర్ని నిరికించాడు. తర్వాత ఆనంద్ మీదకి ఈ కేసు నెట్టేస్తున్నాడు. రోజీ గారు, మీకు తెలియంది ఏమీ లేదు. ఇక్కడ హంతకుణ్ణి సాక్ష్యాల ద్వారానే పట్టుకుంటాం. అరవిందే కిల్లర్ అని మీరు సాక్ష్యాలు చూపించినప్పుడు మిమ్మల్ని నమ్మి అతన్ని అరెస్ట్ చేశాం కదా. కానీ అవేమీ నిలబడలేదు. సార్, వాడు చాలా తెలివిగా సాక్ష్యాల్ని తారుమారు చేశాడు. అంత మాత్రానా అతను హంతకుడు కాదు అనడం కరెక్ట్ కాదు. మాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, నేను నిరూపిస్తాను. రోజీ గారు, మా కళ్ళ ముందే హంతకుడున్నాడు. అతన్ని వదిలేసి ఎవరి వెంటో పట్టడం కరెక్ట్ కాదు. అమాయకుల్ని అరెస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు సార్. ఆనంద్ గతంలో ఎలాంటి నేర చరిత్ర లేనివాడు. సడన్ గా ఇంత పెద్ద నేరం చేశాడంటే ఎలా నమ్ముతున్నారు? ఆ మాటకొస్తే అరవింద్ కూడా ఎలాంటి నేర చరిత్ర లేనివాడే. అతన్ని మనం అరెస్ట్ చేయలేదా? అలాగే ఆనంద్ని కూడా అరెస్ట్ చేశాం. సార్, ఇది అన్యాయం. అరవింద్ ఆనంద్ ఒకటే అవుతారా? అక్క, అతన్ని భర్త కాబట్టి నీకు నిర్దోషిలా కనిపిస్తున్నాడు. కానీ అతను చేసిన పనులు చాలా కిరాతకం. షట్ అప్ దామిని. ఆనంద్ నిర్దోషి అని నేనొక భార్యగా చెప్పడం లేదు. అతని గురించి బాగా తెలిసిన మనిషిగా చెప్తున్నాను. అవును దామిని, ఆనంద్ ఎలాంటివాడో నీకు తెలుసు. ఈ హత్యలన్నీ తనే చేశాడని నువ్వు నమ్ముతున్నావా? మా పోలీసులకి నమ్మకాలతో పనుండదు మేడం. సాక్ష్యాలు ఎవరు నేరస్తుడని చెప్తే వాళ్ళనే అరెస్ట్ చేస్తాం. అది కాదు సార్. రోజీ గారు, ప్లీజ్ మీరలా బయటికి వెళ్ళండి. అమ్మా, దామిని, గో అహెడ్. ఆనంద్పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. ఆ అరవింద్ని కేవలం అనుమానించామంతే. కానీ ఆనంద్ హంతకుడని నువ్వు సాక్ష్యాలు సంపాదించావు. థ్యాంక్ యూ సార్. హాయ్ రోజీ. రేయ్ హే హే, కూల్ కూల్ కూల్. ఏసీపీ ఆఫీస్ ఇది. రేయ్, నువ్వెంత పెద్ద క్రిమినల్వో నాకు తెలుసురా. నువ్వు తప్పించుకోవడానికి ఏం చేసినా నిన్ను క్షమించేదాన్రా. కానీ ఒక అమాయకుడిని హంతకుడిని చేశావు, అది క్షమించనురా. క్షమించమని ఎవరడిగారు రోజీ? నా దృష్టిలో మనుషుల మనోభావాలకి ఏ విలువ లేదు. వాల్యూ ఉంది కరెన్సీకి మాత్రమే. ఏం చేసుకుంటావురా డబ్బుని? నీ చుట్టూ నలుగురు మనుషులు లేనప్పుడు డబ్బుండి ఏ ఉపయోగం?
ఈ మాటలు అందరూ చెప్తారు రోజీ. ఒక పేదవాడు డబ్బు కోసం బరువులెత్తుతాడు, దాన్ని కూలి అని పిలుస్తారు. ఒక ధనవంతుడు డబ్బులిచ్చి బరువులెత్తుతాడు, దాన్ని ఎక్సర్సైజ్ అంటారు. రెండిటికి మధ్య తేడా డబ్బు. రే ఫూల్! బతకడానికి డబ్బు కావాలి, కానీ బ్రతికే డబ్బు కాకూడదు. లైఫ్లో డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి. అమ్మ ప్రేమ, భార్య అనురాగం, చెల్లెల ఆప్యాయత, ఇలాంటివి డబ్బుతో రావురా. హ్యూమన్ ఫీలింగ్స్ నుంచే వస్తాయి. ఆనంద్ ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసురా. నేరం చేసి నువ్వే తప్పించుకుని తిరుగుతున్నావు. నిర్దోషైన ఆనంద్ని కాపాడలేనా? అసలేం జరిగిందో తెలుసా?